జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ మరి ఈ సమయంలో మరి మన మధ్యకి వచ్చిన నువ్వు ఈ సమయంలో మన మధ్యకి అమలాపూర్ నుంచి వచ్చినటువంటి అయ్యగారు జాన్ గారు వచ్చి మరి కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని 2 మాటలు మనకి సువార్తను పంచిన తర్వాత మరి ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇప్పుడు అందరూ కూడా చప్పలు కొడుతుంటట్టుగా చెప్పండి, అందరూ చెప్పండి. మరి చక్కగా విన్నాం. మహాపురు మంచితనము మీ లెక్క మనం బేంచి మేము కోరుకుంటున్నాం. మీకున్న సమస్యలను బట్టి దేవుడు మమ్మల్ని ప్రేరేపించడం బట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మీలో కష్టము దేవుడు లేకపోతే ఏరిగితే సీంజా మంగే ప్రాంతం హజ్జుంజు ఒక ఆలోచన మంగే ఇయ్యాలి మీ మధ్య మాబు హల్తకి ఇది నన్న జరిగితే దేవుడే ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించడం జరిగింది. మహాపురు ఈ నాయత మంగే తప్పొచ్చి యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మహాపురు ఏవసే రచ్చిల ఏవసే బర్రెక ఖజ మహాపురు ఏవసే పేనుక పేను. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు వాతసింజ బరేజన నెహకే ఆల్తకి మా గురించి తకి సిల్లువత హాతసింజ ఓడ ನಾನು ವೆಂಡೆ ನಿಂಗಿತೆ ಸರಿ ನಾನು ಎప్పుడు ಹಾಕಡತೆ మీకోసం నాను వెండే తినదినట్టే నా నింగమ ఏంజి వేస్తేసి. యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మారో కాడేక హజినాయి పాపం తాడ అంబించే బాధ మారు అనేక రకరకాలుగా మారు పాడాహాజినాయి అంటే చీర్హాజిని ఒక అర్థము నశించిపోహాజినాయి సరి ఇలా కాడేక హాజిని మా లోకుతాయి మంగే పరిపరి వాహ మంగే నెహకే హల్తకి ఇడు ఇప్పుడు వాతేసి మాకు త్రాగుడికి వ్యభిచారానికి గొస్సాలే తక్కి కానీ రేజలు తక్కి కానీ రకరకాల తక్కి కానీ అనేక వాటికి బానిస అయిపోయిన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏవా తక్కి మారో లోబాడాజా ఏవా తక్కి చాలా మారో ఏవా కాళ్ళ కింద మన్నాయి మనల్ని నిత్య జీవానికి వారసునిగా చేయడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభు ఎంబట్టి మారో మంగే పిస్పికి దుఃఖంటి బాధంటి పాపం కట్టి పుణ్యం పిస్పికి మంగే రక్షించ మంగే నెహకి తని రాజ్యం మా జీవు హల్బే వాతిందే నా తాన నా అమెరికా వాతిందే ఒక దేవుని బిడ్డలారా, మనకి ఏ అవసరం ఉన్నా కూడా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు ఖచ్చితంగా. మాకేని అవసరం వచ్చింది మహాపురు ఏదో ఒక దినం మా అవసరాలకి తీర్చిని మహాపురు వచ్చి అది మనకు అనారోగ్య సమస్య అయినా మంగేది నో అమెరికా కష్టం ఇచ్చివా అప్పుల సమస్య అయినా అప్పుతో బాధపడించివా కుటుంబాల్లో ఉన్న పోరాటం అయినా మారో కుటుంబంతో మారో గొడవతోలే గోసాతోలే మంచాచివా
వేటిల నుంచి అయినా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎల్లెత్తి శిక్ష బాధ అంటే ఎలా మహాపురు పిస్పికి హాల్తకు సిద్ధంగా మనిషి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది. మహాపురు రాజకీయ బైబుల్ గ్రంథం అంటే వారు ఎరికిన 2వ సమయాలు పుస్తకం ఉంటే 2వ రాజుల గ్రంథం సమయంలో ఒక దైవజనుడు కుటుంబంలో వచ్చిన సమస్య ఇది. ఆ దైవజనుడు కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటంటే, భార్య ఉంది, భర్త చనిపోయాడు. ఆ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటంటే అప్పులనే సమస్య కనపడుతుంది. ఏకిదో కుటుంబము మన్నెరి బైబిల్లో గ్రంథంతా ఎవరికి చాలా పేద కుటుంబంగా మంజ అప్పు ఆహాజ మంజం రీ కుటుంబం ఎవరైనా గుర్తుకాకుండా నింజు తినత. భర్త చనిపోయినప్పుడు భార్య కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి చాలా తల్లడిల్లిపోతుంది. పిల్లల భవిష్యత్తు ఏంటని చాలా కలవరంలో ఉంది. నే కుటుంబముగా డాల్కా కొక్కర్పోతా బర్రె కుటుంబంగా మరి పోయికి పడికి వాహిన సమయంలో ఇజ్జొత్తి యజమానుడు ఆహచ్చి తని డొక్కర ఆహతిసి నే కొక్కర్పోతాలు వేయటానికి బ్రతికించి పోయికి వెళ్తాకి. ఆ పట్టణంలో ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. దేవుని మందిరం ఉంది. దేవుని సహాయం కొరకు ఆమె ఎలీషా అనే దైవజనుడు వెంబడించింది. ఈనాడు మీ ప్రాంతంలో మీ సేవకులు ఎలాగైతే ఉన్నారో మీకు, అలాగే ఆనాడు ఆ ప్రాంతంలో ఎలీషా అనే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు దగ్గరికి భర్త చనిపోయిన ఆమె, ఆ విధవరాలుగా ఉన్న ఆమె వెళ్ళటం జరిగింది. ఎరికిదు సమయంలోనూ అంబర వెస్తీవా కుటుంబం కర్మ మెసీలూరు కానీ ఎంబరో పాస్టర్ గారు మనకి ఎలిసా ఇని పాస్టర్ గారు దినంత తొలి దినత ఏదెంబ ఏమంత నచ్చరి ನಂಗೆ మంచి జీయు బెట్ట మంచి కత్త బెట్ట ఇంజి ఎలిసా ఇని తానా ఈయాటి హజ్జం అనమాట. ఎలీషా దగ్గరికి, ఆ దైవజనుడి దగ్గరికి ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో, ఆమె ఒక సహాయాన్ని కోరుకుంటా దేవుని దగ్గర నుంచి. ఏంటంటే, అప్పుల వారు వచ్చి తన బిడ్డల్ని తీసుకుపోవడానికి వచ్చారు. అయితే దేవుని సహాయాన్ని కోరుకుంటా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటుంది. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఏకిదు ఈయటి కుక్కర్ పోదా అప్పు ఆహాజ డొకరగట్ షాహచ్చండి. అప్పుంటి కలాడ హాహచ్చేసి అప్పు తీర్చాలి తకి ఆడాత కాబట్టి కుక్కర్ పోదాని మజ్జోహ అప్పు హంజన్ మజ్జోహ అప్పు పోయి కాకుండినోమి ఇంజి హజ్జ ఇయటిని బాధకినప్పుడు దైవజనుడు పాస్టర్ గారు తన హజ్జ ఈ నా బాధ ఇలా మనండి ನಂಗೆ ನೀನು ಪ್ರಾರ್ಥನೆಗೆ సరి ఏదో ఒక మంచి జీవు బెట్ట ఇంజి ఒక ఆశతో హచ్చ పాస్టర్ గారు తాను. అప్పుడు ఎలీషా అనే దైవజనుడు యేసయ్య నామములో ప్రార్థన చేయడం జరుగుతుంది. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని దైవజనుడు ఆమెను అడిగినప్పుడు, ఆమె ఇంటిలో నూనె కుండ ఒకటి ఉందని చెప్పడం జరుగుతుంది. ఏకిదు తని బాధతే రోణతలు సరే పునోసి రాజు ఆపేసి అధికార ఆపేసి కానీ తని బాధతే పాస్టర్ గారితో ನಂಗೆ ఇలాహి మన్నే పాస్టర్ గారు ನಂಗೆ ప్రార్థనకి కష్టాలకు ನಾನು బయట పడితే ఇంజి ప్రార్థనకి ఇయరే మిజ్జో ఏనాయి మన్నే ఏని వస్తువు మనేచి నీయు బొడ్డి రొండి ఇది మన్నే బొడ్డిచ్చి బొడ్డ కాయ నీయు కాయ రొండి మనేజీ ఆవిస్తీనే పాస్టర్ గారు. ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆమె దగ్గర ఉన్న నూనె కుండకి ప్రార్థన చేస్తాడో, ఆ నూనె కుండని ఎప్పుడైతే దైవజనుడి దగ్గరికి తీసుకొస్తుందో, దేవుని సహాయం ఎప్పుడైతే ఆమె కోరుకుంటుందో, అక్కడున్న ఇరుగు పొరుగు వారి కుండలన్నీ దైవజనుడు తెచ్చుకోమని చెప్తారు. అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఎరికిదు నిజో నీయు మన్నే ఏది గడ్డిస్కా రొచ్చాయి మన్నే అనమాట. ఒక 1/2 లీటర్ ఎంతో అనుకుందాం నూనె ఉంది. నీయు మంచి సరే మీ జొత్తి తప్పలయ్య కానీ కేను కానీ సామాన్కి బర్రది మిజో ఇలా పాస్తుము హాలా సరే మీజో ఇంజి వెసపండింజన్స్ అనమాట ఈ పాస్టర్ గారు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం జరుగుతుందో దేవుడు అద్భుతం చేస్తాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న పాత్రలన్నీ తన ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాత్రలో నీకు నూనె వస్తుంది. ఈ ఒక్క కుండలో ఉన్న పాత్రలో ఉన్న నూనె అన్ని కుండలు వేసినప్పుడు అన్ని కుండలు నిండిపోవటం జరుగుతుంది.
ఏ ఇయ్యటి మరి ఇయ్యతల్లి ಎಲ್ಲ ಹಾಕಿಂದೆ ಪಾಸ್ಟ್ గారు ఏనా వేస్తే ఎలా తను వాడిని ఇజ్జో వాహ మొత్తం ఇల్కా తర్వాత మీ కుటుంబాలకు తమి గుత్తబంధు ఇప్పినప్పుడు వారికి డోకాయ అండేవి డోకా అన్నప్పుడు ఏమో ప్రార్థనకి పండన్నప్పుడు ఏదేం డోకా సమస్యను బట్టి దేవుడిని మనం ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎరికిది మారోసుకి ఇలా మా నమ్మకంతో మా విశ్వాసముతో మారు మహాపురుతాన ఖచ్చితంగా నిలబడ మరి ప్రార్థనకి అప్పుడు మా అవసరాలు వెళ్ళినప్పుడు ఇది లేదు ఇలా ఖచ్చితంగా ఇది జరిగినది వాక్య విషయం. మన పాపాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధిని వెతికితే ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మనం అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. మా దోహతి మా పాపముతి మారో మహాపురుకి ఇష్టం ఇలాగట మారు బిస్సహ మహాపురుతాన మారు నీతి నిజాయితీలో మారు వాహ మహాపురు మారు ప్రార్థనకి తర్వాత మారేనా కోరుకుంటున్నా ఏదైనా ఈ హాల్తకు సిద్ధంగా మనిషించి నీజి దినత ఆవిష్యండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎంతో మంది వచ్చి విడుదల పొందారు. మహాపుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వ్యక్తులను కూడా లేపడం జరిగింది. ఏర్కిదు మహాపురు మీక మాస్క తెరి మహాపురు ఒక బోలో మహాపురు ఒక కత్త తొల్లి దినత గాని నే గాని ఒక్కోళ్ళు మీ విశ్వాసం మీ నమ్మకం పెట్టి ఆహాచరసకి ఇవ్వటం జరిగింది. కనుక గుడ్డి ఆహాచరవా మెస్పీకి తసి మహాపురు కుంటి వాళ్ళని నడిపించడం జరిగింది. కొడాని సొట్ట మన్నరాజకి ఇలా తాకి తెసి ఈ రోజున మన జీవితంలో ప్రభు ఏదైనా చేస్తాడు. నే మారో నమ్మకంగా మారో నమ్మకంగా మసరి మా జీవమన్ని పెత్తక మారో ఏనా కోరుకుంటున్నా మంచితన కోరుకుంటున్నా మారో ఏదైనా జరగపోయి సార్ మహాపురు ఖచ్చితంగా జరిగించనేసి. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, నువ్వు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉంటే, దేవుడిని ఆశ్రయించే వ్యక్తిగా ఉంటే, నీ ఏ అవసరమైన దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా అందులో ఇది జరిగేది మొత్తము మనసు పూర్తిగా నేను మహాపురుష సన్నిహిత వాహ ప్రార్థనకి ఇప్పుడు దిన ఏది అమ్ని దిన పట్ట నీకు ఖచ్చితంగా నీకు దొరకదు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతానికి రావడానికి మేము కూడా ప్రార్థన చేసే వచ్చాము. మహాపురు మీరు మాస్క తెరేర్కిదు ఈ ఓరు బిత్ర మీ నాయత వాహాలు తక్కి ಹೆಚ್ಚೆಚ್ಚಕ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹಾಲೆ ಮಗೆ ನೀಂದಿದಂತ వాహాలకు అవకాశము దేవుడే ఈ జీవితం. ఈ ప్రాంతానికి రావడానికి ముందుగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది బియ్యం ఇవ్వటం జరిగింది, కొంతమంది వస్త్రాలు ఇవ్వటం జరిగింది, కొంతమంది బుక్స్ ఇవ్వటం జరిగింది. మాము ప్రార్థనకి మాము ప్రార్థన ఫలానా ఏరియా మాకు సువార్తకు వచ్చిందే అన్ని ఏరియా చాలా ఇబ్బందిలో మండ్రి ఏరియాని మాకు చూపించాం మహాపురు మాము ప్రార్థనకి హాలే మరి ప్రార్థనకినప్పుడు వచ్చేజాన ఫలానా ఏరియా మాకు దేవుడు చూపించచ్చు మా మేము బాగా మంచి ఓహాయ్ తిందే ఒకటే సొక్క హెంబొరక కొన్ని పుస్తకాలకు ఓహాయ్ తిందే ఇంజి మాము మా సంఘ తర వెసలే వచ్చేజాన ఎలా హి మంగే ఫ్రీగా మంగే కొచ్చక ఫ్రీగా చచ్చని మింగే ఈ హాల్తకి చాలా కష్టపడితే లోకుసుకెళ్ళాం. కొంతమంది టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది దేవుని బిడ్డల. వచ్చేజాన మాత్రం మాకు పనికవాత నోమెరికాకి కానీ పూట్క రోగంకి కానీ పనికవాత మందునిస్కి హీతుగా అనమాట. దేవుడు మంచిగా మీకు సిమెంట్ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాపురు దోరుతోలే మరి ఈ సిమెంట్ ఈ బాహెర్స్కి ఇలా మింగే ఇంబతకి బాహి హాల్ తక్కి జరిగిందనే సక్కగా వాక్యం వెంజిన. ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడు. ఖచ్చితంగా ఏదో దిన తన్ని దుఃఖమే నీ కష్టము బాధ చూస్తానండి. ఖచ్చితంగా మీ కన్నీటి అనుభవాలను ప్రభు నాట్యంగా మారుస్తాడు. ఖచ్చితంగా నీ కండ్రుతి ఒక దినన్న ఎంతో సంతోషంగా మందికి నీగే మహాపురు నీగే అనేక మంది వచ్చి మీ ప్రాంతానికి తన సహాయాన్ని అందివ్వబోతున్నారు రాబోయే రోజుల్లో. చాలా మంది మీ నాశకాన వాహ మీరు ప్రార్థన కిందని పెట్టి మన్నే చాలా సహాయం ఇవ్వాలి సిద్ధంగా మండ్రి. అయితే దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయవలసి ఉంది. మీరు ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించవలసి ఉంది. సొంత మా చంజి మా అయ్య ఏవసే ఇంజి సొంత మా రేణికైతే మా కుటుంబము
నమ్మిన యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొంది ఆయన శరీర రక్త మాంసాలు తీసుకోవలసిన వారై ఉన్నారు. మహాపురు దూరతోలే మీరు ఆ బాప్తిసం పొందా మీరు ఏమని కస్స ఏమని మరి శరీరం మీరు తింది లేకి మీరు తిందే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు కొంతకాలానికి చనిపోతాడు. ಭೂಮಿ ಲೆಕ್ಕ ಮಣ್ಣಿ ಲೋಕು ಬರೇ ಜನಸ್ಕೆಲ್ಲ ఒక దినన్న బరే జన హాహానై మారు. దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యం అంటూ ఒకటి ఉంది. ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అంటే హానిలారా ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఎరికిదు మహాపురు మీర్క మాస్క తెరి మారో ఇది మన్న అయ్యి లెక్కపురు వాతతై మారు లెక్కపురు రాజ్య హజల్ తక్కి ఖచ్చితంగా మారు బ్రతక అన్నట్టు మహాపురు తాన వాహ నేర్చుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకం శాశ్వతం కాదు. ఈడో ఇప్పుడు ఇది ఎల్లకాలం అనేది. ఈ రోజున మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షించడం కోసం, నిత్య జీవానికి వారసులుగా చేయడం కోసం, మీ అవసరాలు తీర్చడం కోసం, మీ అక్కర్లు తీర్చడం కోసం ఎంతో దూర ప్రాంతం నుంచి ఈరోజు ఈ స్థలానికి దేవుడు నడిపించడం జరిగింది. మహాపురు మీక మాస్క తెరేర్కిదు మరి అస్సులే మింగే మారో పాడాహజిన రసించి తొలి మగి సేవకి నేతకి సేవకి హింజనిసి తని దూరు తని మాట తొలే మారో నెహానయి మహాపురు రాజ్య హాజరు తగ్గి మారు. ఆ స్త్రీ ఎప్పుడైతే దైవజనుడు వెంబడించిందో తన పిల్లల భవిష్యత్తుని మార్చుకోగలిగింది. ఆ కుటుంబంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది ఆమె పరిస్థితిని బట్టి. కానీ ఎప్పుడైతే దైవజనుడు వెంబడించిందో, దేవుణ్ణి వెంబడించిందో, ప్రార్థన చేయడం జరిగిందో, గొప్ప కార్యము ఆ కుటుంబ పక్షంగా దేవుడు చేయడం జరిగింది. మహాపురు దూరుతోల మరి చక్కగా వెంజీని నాయుతకి ఏదికే డెవలప్ హచ్చకే. హల్లెలూయా హల్లెలూయా. జీరో లాగా ఉన్నది హీరో అయిపోయిందట ఆవిడ. హల్లెలూయా. దేవుని మాట విని అందుకని దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా మన పరిస్థితులని బాగుపడతాయి. మనల్ని, మన కుటుంబాల్ని ప్రభు దీవిస్తాడు. ఈ మాటలు మీ జీవితంలో ఫలించును గాక. మహాపురు మేక మాస్క తెరి ఖచ్చితంగా మారు వెన్నో మారు నేర్చుకుంటునో ఇలా మండాపో ಮಾರು ನೆಹೆ ಆತಿಂದೆ ಮಾ ಇಲ್ಕ ನೆಹೆ ಆತಿಂದೆ ಮಾ ಕುಟುಂಬ ನೆಹೆ ಆತಿಂದೆ ಬರೇ ಜಾಡ ನೆಹೆ ಮಂಜೂಜಿ ఒక పోలిక మహాపురు బరే జాడ కోరుకుంటున్నాయి నెహకి మంజూజి నెహకి నెహే అనవాంకి మహాపురు దొరుకుతుల మీగే హారేక జోహర్క. దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడదాం ఒకసారి. బరే జాడ తైన ఒకసారి. హల్లెలూయా. అందరూ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 మహాపురు దొరుకుతోలే హరే గౌరవం వేంగిని మహాపురు చెంది నీ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దోరుతల హారేక జోహర్క వెసింజనమి ఈ ప్రాంతానికి నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు ఈ వందనాలు. నాయుత మంగే తాకికి పాయి తక్కి నింగే హారేక జోహర్క. దేవా, నా తండ్రి, ఎంతో మంది మెడిసిన్ ఇచ్చారు, మహాపురు చంజి ఎచ్చరు జాణ వసోయా ఈ మాత్ర హీ తెర్మా ఎంతో మంది బియ్యం ఇచ్చారు, ఎచ్చరు జాణ ఈ మంజి తచ్చహి తెర్మా ఎంతో పుంజలు మంది వస్త్రం ఇచ్చారు. ఎచ్చరు జాణ వాహా ఈ సొక్కాయం అయ్యా, ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఐటమ్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సామాన తత్తి పర్యాజనం సామాన్ హియతి లోకుతి పాయి తకి నింగే హారేక జోహర్క. నిశ్చయమిచ్చిన ప్రతి కుటుంబం దీవించబడును గాక. నమ్మకం తొలి హీతి కుటుంబం బరే జన ఈ నీ యొక్క కాపుదల తొలి
కాపు కాము. నిశ్చయముగా ఆశీర్వదించబడును గాక. అస్సులు ఎవరయ్యా రేఖ ఇలా సహాయం కాలతకి నేను దీవించాము. నిశ్చయముగా బిడ్డలు తీసుకుంటున్నారు ప్రభా. నిశ్చయముగా ఈ బిడ్డలకి ఏ లోటు లేకుండా అనేక వసతులు, అనేక వస్త్రాలు, అనేక అయా దుప్పట్లు, అనేక అయా భోజనము, అనేక విధములైన ప్రతి facilities యేసు నామములో వచ్చును గాక. నిశ్చయముగా ఈ కుటుంబాలు దీవించబడును గాక. నిశ్చయముగా వీళ్ళ పరిస్థితులు మారును గాక. నిశ్చయముగా అనారోగ్యము నుంచి విడుదల పొందుదురు గాక. నిశ్చయముగా అప్పుల నుంచి విడుదల పొందుదురు గాక. నిశ్చయముగా సమాధానం కలుగును గాక. నిశ్చయముగా నెమ్మది కలుగును గాక. నిశ్చయముగా ఇక్కడున్న ప్రతి బిడ్డ యేసు నామములో రక్షించబడును గాక. అనేక మంది మంచిగా చదువుకుని ప్రయోజకులవుదురు గాక. అనేక మంది సేవకులు ఈ స్థలంలో లేపబడుదురు గాక. వీళ్ళకి కావలసిన ప్రతి అవసరము యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక. విన్న వాక్యం యేసు నామములో ఫలించును గాక. ఆ విధవరాలు నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆమె అప్పు నుంచి విడిపించి ఆమె మరణ వేదన తొలగించి ఆ కుటుంబాన్ని రక్షించి దీవించిన విధానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది అలాంటి సమస్యల్లో నలిగిపోతున్నారు, ఎంతమంది ఎటువంటి ఒత్తిడిలో నలిగిపోతున్నారు, ఏ పోరాటాల్లో బంధించబడి ఉన్నారు, నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ఆనందముండును గాక. రక్షణ ఉండును గాక. తినడానికి ఆహారం లోటు లేకుండా సమృద్ధి ఉండును గాక. రీబానా షందన రమాంతర బలసియాల ఓ నిమకడ దుర్మన వశమన మందియాల బలమైన బలమైన కార్యాలు ఈ స్థలమందు జరుగును గాక. అనేక మంది స్పందించుదురు గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ స్పందించును గాక. అనేక వాటిని ఈ స్థలానికి మేము తీసుకుని వచ్చుదుము గాక. గొప్ప కార్యాలు జరిగించమని, నీవు నడిపించమని, విన్న మాటలు ఫలింపచేయమని, వచ్చిన మమ్మల్ని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మా మధ్యలో ఉన్న పాస్టర్ గారు, జోసఫ్ పాస్టర్ గారు, మేము ఇక్కడికి రావడానికి కారణం ఎవరంటే జోసఫ్ పాస్టర్ గారు. ఆయన ద్వారానే మేము ఇక్కడికి రావటం జరిగింది. ఆయన మమ్మల్ని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు నామములో మరలా ఇలాంటి వ్యక్తులతో కలిసి మరి ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ టెస్ట్ అన్ని తీసుకుంటాం పాస్టర్ గారి ద్వారా. మరి వీళ్ళందరికీ కూడా మంచి సహాయం చేసేటువంటి వారు లేవనెత్తబడాలని, మరి మరలా రావాలని, ఇటువంటి సహాయాలు ఎన్నో చేయాలని మనసారి కోరుకుంటూ ఇప్పుడు మన కొరకు తీసుకొచ్చినవన్నీ కూడా మనం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ
ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహకందని ప్రేమలోన భావమే నీవు. హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు. మరపురాని కలల సౌధం గురుతులే నీవు. తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది ప్రేమగా నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. ఊహకందని ప్రేమలో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి జాన్ రాయ్ గారు వారితో నా టీం అంతా కూడా వచ్చి ఈ ఏజెన్సీ కొండల ప్రాంతం దాదాపుగా అమలాపూర్ నుంచి ఇక్కడికి 180 km ఎంతో వస్తూ ఉన్నది, 180 కిలోమీటర్లు. ఈ లోపల ఉన్నటువంటి మారుమూల కొండల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మరి సరైనటువంటి వైద్య చికిత్స అవసరం. ఇక్కడికి అంబులెన్స్ రాదు, హాస్పిటల్ లేదు, డాక్టర్స్ లేరు. కానీ దేవుని మహా గొప్ప కృపను బట్టి మీరందరూ ప్రేరేపించి మరి ఇక్కడ విలువైన టాబ్లెట్స్, ఈయన పాస్టర్ గారు, నేను పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారు, మేము నలుగురు కూడా కొండల్లో మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నాం, పరిచయం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చాలా సార్లు అనారోగ్యాలు వచ్చి మరి హాస్పిటల్కి వెళ్తాకి దరిదాపుగా 60-70 కిలోమీటర్లు వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ పరిచయం ద్వారా జానయ్య గారి ద్వారా మాకు ఇటువంటి టాబ్లెట్స్ తీసుకురావడాన్ని బట్టి, అలాగే దరిదాపుగా ఒక 60 మందికి ఇక్కడ ఇటువంటి టాబ్లెట్స్, అలాగే కొన్ని పుస్తకాలు పిల్లలకి, అలాగే చాక్లెట్స్, అలాగే బిస్కెట్లు, అలాగే పుస్తకాలు, అదే బట్టలు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందుని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాం. చాలా థ్యాంక్ యూ గారు. మరలా మా ప్రాంతానికి కనీసం 3 నెలలకు ఒకసారి అయినా మా దగ్గరకు వచ్చి ఇలాగ మమ్మల్ని బలపరచాలని మీ టీం అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకమైన ప్రైజ్లు అండి గారు. థ్యాంక్ యూ సో మచ్. కార్యములు చేసేవాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేసేవాడా, మహోన్నతమైన కార్యములు చేసేవాడా నీకు స్తోత్రం. గడిచిన 3 నెలల క్రితం నా తండ్రి ఎన్నో ఇబ్బందులు నా తండ్రి అయా చర్చి కట్టడానికి నువ్వు కృప చూపుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం.
అయ్యా రాజా ఇంతవరకు నా తండ్రి ఇటుక కట్టడం విషయంలో అద్భుతం చేస్తావు నా తండ్రి. అయ్యా పైన రేకేయాల, స్లాబ్ వేయాల, అయ్యా నీ ధనం విడుదల, నీ సహాయం విడుదల, నీ ఆలోచన విడుదల, నీ కార్యము జరుగునుగాక, సహాయం అందునుగాక, ఆటంకం యేసునామములో తొలగిపోనుగాక, నా జరుడని యేసునామములో అద్భుతం జరుగునుగాక, నా జరుడని యేసునామములో ఆశ్చర్యమైన కార్యము జరుగునుగాక. నిశ్చయముగా సీయోనులోని దేవుడు అయా మందిరాన్ని ఆశీర్వదించునుగాక, సహాయం అందించునుగాక. అనేకులు ఈ స్థలములో రక్షించబడుదురుగాక, అనేకులు ఈ స్థలములో మారు మనసు పొందుదురుగాక, పరలోక గవిని ఆనుకుని ఉండునుగాక. గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. చుట్టూ నీ దూతల్ని, రక్తముని సన్నిధి ఆటంకాలను బంధిస్తున్నాను. సమృద్ధి అయిన దీవెన అయ్యా ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ సేవలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకుని బహుబలంగా దీవించమని, అయా బలపరిచి వాడుకోమని, ఈ ఆత్మశక్తితో నింపి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అందరూ అందరూ చెప్పండి అమ్మా. బాగా చెప్తలేదని మీరు, బాగా ఆయన చెప్పండి అమ్మా, ఆయన చెప్పండి. గట్టి పాడండి. చరణం చరణం. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు ఒక పల్లె పాడతారు మరి. మరి ముఖ్యంగా జోషప్ అయ్యారు వందనాలు తెలియజేస్తామని, మీతో పేరు రాదు కాబట్టి హల్లెలూయా. నీవు లేని చోటేది
మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. జోసెఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దైవజనురాలు చక్కటి సేవ చేస్తున్న దైవజనురాలకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన వాక్యంలోనికి వెళ్దాం. బలవంతుడా నీకు స్తోత్రం, గొప్పవాడా నీకు స్తోత్రం, సర్వాధికారి అయిన దేవ, న్యాయాధిపతి అయిన దేవా నీకు స్తోత్రం ప్రభు. అయ్యా ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నజరేయుడని యేసు నామంలో నీ ఆత్మ శక్తిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ బలము, నీ ఆత్మ సహాయం విడుదలవునుగా చేస్తున్నాము. ప్రతి బిడ్డకి యేసు నామంలో అయ్యా నా తండ్రి విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ మందిరాన్ని కట్టడానికి సహాయం చేయండి. ఆత్మల రక్షణ విషయంలో అద్భుతం చేయండి. ఎన్నో కష్టాలు, పోరాటాలు, సమస్యలు, సుడిగుండాల నుంచి కుటుంబాన్ని విడిపించి నడిపించి గొప్ప కార్యాలు చేయమని నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జనుడు ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్నప్పుడు ఆ దైవజనుడికి ఒక భార్య, ఆ దైవజనుడికి చంటి పిల్లలు 2 ఉన్నారన్నమాట. చంటి పిల్లలు, ఒక బాబుకి ఒక 3 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 4 సంవత్సరాలు, అమ్మాయి అబ్బాయి. వీళ్ళిద్దరూ సేవ చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా ఒక 2-3 కొండలు దాటి లోయల గుండా వెళ్ళి సేవ కొండ ప్రాంతాల్లో చేసి రావాలన్నమాట ఈ దైవజనుడు. అలాగ చాలా సంవత్సరాలు ఈ దైవజనుడు సేవ చేస్తూ ప్రభు కొరకు బ్రతుకుతూ అనేక ఆత్మలు రక్షిస్తూ చాలా కష్టపడి పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో దైవజనుడు పరిచర్యకి ఆదివారం పూట వెళ్ళి ఎంత రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. భార్య ఎదురు చూస్తుంది, కుటుంబంలో పిల్లలు ఎదురు చూస్తున్నారు. చాలా సమయం అయిపోయింది. భార్య ఇంక ఏడవటం ప్రారంభిస్తుంది. ఏంటి, నా భర్త సేవకి వెళ్ళాడు, తిరిగి రావట్లేదు, ఏంటి ఇంకా రావట్లేదు, పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలకు ఆహారం లేదని చాలా నలిగిపోతుంది, కన్నీళ్ళు కారుస్తుంది, ఏడుస్తుంది. కొంత సమయానికి ఇంకా భార్య తెగించి ఆ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి చూడటం ప్రారంభించింది, వెతకటం ప్రారంభించింది. వెతుకుతూ కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ దైవజనుడు ఒక ప్రాంతంలో శవమై ఉన్నాడట. దేవుడు చనిపోయి ఉన్నాడంట. ఎవరో ఆ దైవజనుడిని చంపేయటం జరిగిందంట. చంపేయటం జరిగినప్పుడు ఆ బాధను తట్టుకోలేక, ఆ గుండె గాయాన్ని ఆమె తట్టుకోలేక, ఆమె యవ్వన వయస్సులో ఆ చంటి బిడ్డలు నెట్టుకుని చాలా తల్లడిల్లిపోతూ ఒక నరక యాతన అనుభవిస్తూ ఉందంట. ఒకనొక సమయంలో ఇప్పుడు జోసెఫ్ పాస్టర్ గారు ఎలాగైతే మీ ప్రాంతం వచ్చారో, మమ్మల్ని తీసుకెళ్లారో, ఆ ప్రాంతం కొన్ని దినాలు అయిన తర్వాత ఆమె అలాగే కంటిన్యూ చేస్తూ ఉంది సేవ. అక్కడికి ఒక గొప్ప దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి ఆమె కోరుకుందంట, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని. నా కోసం ప్రార్థన చేయండి అని ఆమె కోరుకుంది. ఏం ప్రార్థన చేయమన్నా తెలుసండి, నా భర్త విడిచిపెట్టిన సేవ నమ్మకంగా నేను చేసేటట్లుగా, నాకు సామర్థ్యతను దేవుడిచ్చేటట్లుగా, ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని దేవుడిచ్చేటట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కన్నీళ్ళు కార్చే దైవజనుడి దగ్గర అడిగిందంట. అంటే తన భర్త ప్రభునందు నిద్రించిన, తన భర్త ఏ సమస్య వల్ల మరణించిన, ఆమె ధ్యాసంతా, ఆమె దుష్టంతా, ఆమె యొక్క మనస్సంతా తన భర్త విడిచిపెట్టిన సేవ, ప్రభు యొక్క సేవని ఎలాగా మనము జరిగించాలి, ఎలాగ ఆత్మలు రక్షించాలి, ఎలాగ ప్రభు పని చేయాలని ఒక రోషంతో, ఒక పట్టుదలతో ఆమె మండించబడుతూ అనేకులను మండించిందంట. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ లోకం అయితే శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకం అక్కడుంది. మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా మనకి తెలీదు. మన ఆయుష్కాలం చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఆయాసము దుఃఖమే. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము దేవుణ్ణి బ్రతికుండగానే,
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. బ్రతికుండగానే మనం మంచిగా ఉండగానే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది యేసుక్రీస్తు నామంలో రక్షించబడి ఆయన శరీర రక్త మాంసాలు తీసుకుంటూ ఆయన కొరకు యథార్థంగా పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట తెలిసిన మాటే కానీ చెప్పవలసి వస్తుంది. ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యను దాసుడైన నా పెనిమిడి చనిపోయాను, అతడు యెహోవాయందు భయభక్తి గలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవడానికి వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషాను వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకు ఆమె, నువ్వు దాసురాయలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదన్నాడు. చాలండి దేవుడు. బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఎలీషా అనే ఒక దైవోత్సనుడు ఉన్నాడు. ఇప్పుడు మీకు దైవోత్సనురాలు ఎలా ఉందో ఆ ప్రాంతంలో అక్కడ పరిచర్య జరిగిస్తున్న స్థలంలో ఎలీషా అనే ఒక గొప్ప దైవోత్సనుడు ఉన్నాడు. ఈ దైవోత్సనుడు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. అంత గొప్ప దైవోత్సనుడు, అంత పట్టుదల కలిగిన దైవోత్సనుడు, అంత విశ్వాసం కలిగిన దైవోత్సనుడు, అంత నమ్మకము కలిగిన దైవోత్సనుడు ఎలీషా ప్రవక్తల శిష్యులలో, అంటే ఒక శిష్యుడి భార్య, ఆమె కూడా అప్పుల సమస్యలో మరణించాలి అనుకుంటుందంట. అంటే కొన్ని సమస్యలను బట్టి ఆ శిష్యుడు, ఆ సేవకుడు ఏమయ్యాడంటే ఆ ప్రాంతంలో ఉన్న సేవకుడు చనిపోవటం జరిగింది. చనిపోయినప్పుడు ఆమె ఎలీషా అనే దైవోత్సనుడిని వెంబడిస్తుంది. ఎలీషా అనే దైవోత్సనుడు చాలా గొప్ప దైవోత్సనుడు అని చెప్పాలి. ఎందుకంటే ఏలియా మీదున్న దేవుని అభిషేకంలో 2 అంతలు ఎగస్ట్రా పొందిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎలీషా దైవోత్సనుడు. హల్లెలూయా చెప్పండి. ఏలియా మీదున్న ఆత్మ కంటే ఎలీషా మీదున్న ఆత్మ 2 పాళ్ళు అయి ఉన్నది. 2 అంతల అభిషేకం అయి ఉన్నది. ఈ ఎలీషా అనే దైవోత్సనుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఎలీషా అనే దైవోత్సనుడు ఏం చేసినా ఒక పట్టుదలతో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో సాధించేంత వరకు, కంటి మీద కునుకు లేకుండా సాధించేంత పట్టుదలతో ప్రార్థన చేసి ఏ కార్యాన్ని నేను సాధించేవాడు. హల్లెలూయా చెప్పండి. ఎలీషా అనే దైవోత్సనుడు రోషం కలిగిన దైవోత్సనుడు. ఆ రోషం కలిగిన దైవోత్సనుడు దగ్గరికి ఒక ఆమె వస్తుంది. తన భర్తను కోల్పోయి, తన యజమానుని కోల్పోయి ఒక ఆమె వస్తుంది. ఆమె వచ్చి అంటుంది, అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, నా 2 పిల్లల్ని తీసుకుపోవడానికి అప్పుల వారు వస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదయ్యా, చనిపోవాలనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుకోకుండా సడన్ గా, కొన్ని పోరాటాలు మన జీవితంలో సడన్ గా వస్తున్నప్పుడు మనం కూడా తీసుకునే నిర్ణయాలు ఏంటో తెలుసా? ఇంకెందుకు నా జీవితం, ఏం జరిగిందని, నేను ఇంతలా నమ్మకస్తురాలై ఉన్నాను, ఇంత నమ్మకస్తున్నై ఉన్నాను, ఇంతలా ప్రభువుని ప్రేమించాను, దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, దేవుడు నా జీవితంలో కార్యము చేయలేదు, నష్టం జరిగిందని కొన్నిసార్లు మన జీవితంలో పోరాటాలను బట్టి మనం కూడా చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఈమె చనిపోవాలనుకున్న సమయంలో దైవజనుడిని ఆశ్రయించింది. అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించిందని అర్థం. దేవుని సన్నిధిని ఒక వ్యక్తి ఆశ్రయిస్తే ఖచ్చితంగా సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. అప్పులు పోవాలంటే, ఒక వ్యక్తి బాగుపడాలంటే ఇది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే దేవుని మందిరంలో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆమె వెళ్ళింది దైవోత్సనుడి దగ్గర, అంటే దేవుని సముఖంలోనికి వెళ్ళింది, దైవోత్సనుడిని ఆశ్రయించింది. దైవోత్సనుడికి చెప్తుంది, అయ్యా నేను చనిపోవాలనుకుంటున్నాను, నా పరిస్థితిని బట్టి అప్పులలో వచ్చిన 2 బిడ్డలు తీసుకుపోవాలనుకుంటున్నారు, అయ్యా నీవే నా భర్త ఎంతో నమ్మకస్తుడు, నా భర్త ఎంతగానో ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, కానీ నా కుటుంబంలో కొన్ని కష్టాలు అనుకోకుండా ఎంటర్ అని ఆమె తల్లడిల్లిపోతున్న వేళ ఆ దైవజనుని నోట, అమ్మ నీ దగ్గరే ఉన్నది. హల్లెలూయా చెప్పండి.
అమ్మ నీ దగ్గర ఏమున్నది? ఒక్క నూనె కుండ తప్ప ఇంకేమీ లేదంట ఆవిడ. అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనుడు చెప్తాడు, అమ్మ ఇరుగు పొరుగు వారి ఇంటి దగ్గర ఉన్న కుండలన్నీ తెచ్చి నీ ఇంట్లో పెట్టుకుని, ఈ నూనె కుండకి నేను ప్రార్థన చేస్తున్నాను, నీవు నా చేతిలో పెట్టి ఈ నూనె కుండకి నేను ప్రార్థన చేస్తున్నా, ఆ కుండలన్నిట్లో నూనె పోయమని దైవజనుడు చెప్పినప్పుడు తన ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని తన పిల్లలతో కలిసి ప్రార్థన చేసి ఆ నూనె దాంట్లో వేసినప్పుడు వాళ్ళ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం కలగలేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీకు అంటే చేదైన అనుభవం నీ జీవితంలో కలిగి ఉండొచ్చు, కానీ ఒక్కసారి నా దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయితే చేదైన అనుభవం కూడా మధురంగా. నీ కుటుంబంలో నీ భర్త త్రాగుడికి వ్యసనానికి బానిస అయిపోయాడా? కొంతమంది సిగరెట్లు కాలుస్తున్నారా, చుట్టలు కాలుస్తున్నారా, అనేక నోట్లు, అనేక గడ్డి, ఒక మాటలో చెప్పాలంటే నోట్లో అనేక ఒక్క పొళ్ళని, ఆ పొళ్ళని, ఈ పొళ్ళని నోట్లో వేసుకుని ప్రతి చెత్త నవ్వులి అనేక అనారోగ్యాల పాలైపోయి ఉన్నారా? మీ చేదును మధురంగా మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. మీరు అది వదిలిపెట్టలేకపోతున్నారా? ప్రార్థన చేసి, ఇదిగో ఈ బానిస బ్రతుకు నుంచి నన్ను విడిపించి, పాపాన్ని నుంచి నన్ను విడిపించు, నన్ను నీతిమంతునిగా చేయి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ఆ నూనె కుండలోనికి ఆ నూనె అన్నిటిలోని నూనె వేసిందో అన్ని నూనె కుండలు సమృద్ధిగా పొంగి పొర్లాయి. ఎప్పుడైతే పొంగి పొర్లాయో దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా నీ కుటుంబంలో ఉన్న అప్పంతా ఈ నూనె అమ్మి అప్పు తీర్చేసుకోమ్మా, మిగిలిన నూనెతో నీవు నీ కుటుంబం బ్రతకమని చెప్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏదైనా కూడా గర్భఫలం లేని పరిస్థితి అయినా, వివాహం జరగలేని పరిస్థితి అయినా, చదువులైనా, కుటుంబ పోషణ అయినా, ఏ పరిస్థితి అయినా కూడా నీ దేవుడే నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడు. దేవుని పాదాలు పట్టుకో. దేవుని పాదాలు పట్టుకుంటే ఏలియాకి కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో దేవుని పాదాలు పట్టుకుంటే నలుమూలల నుంచి మనకి సహాయం వస్తుంది. ఏ స్థలములో నీవు ద్వారం మూయబడింది అనుకుంటావో అదే స్థలములో ద్వారాన్ని తెరిచి అద్భుతం చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారు, ఏ పరిస్థితి, ఎంత బీభత్సమైన పరిస్థితి మన జీవితంలో ఎదుర్కొన్నా మనం భయపడవలసిన పని లేదు. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, లూకా సువార్తలో ఒక మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను. 7వ కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఏ పట్టణంలోకి వెళ్ళినా అక్కడ ప్రతి రోగిని స్వస్థపరిచేవాడు. ఏ పట్టణంలోకి వెళ్ళినా అక్కడ అద్భుతాలు చేసేవాడు. ఏ పట్టణంలోకి వెళ్ళినా అక్కడ గొప్ప గొప్ప కార్యములు యేసుక్రీస్తు ప్రభు జరిగించిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి అని. 100 మంది సైనికులకి అధిపతి శతాధిపతి. అంటే ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నా దాసుడు అంటే నా పనివాడు ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నీవు ఆ వ్యక్తిని స్వస్థపరచాలి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న చాలా మంది ఏమంటున్నారు తెలిసి యేసుక్రీస్తు ప్రభుతో, ఇతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇతడు నీ వలన మేలు పొందడానికి యోగ్యుడు అంటున్నారు అందరూ. శతాధిపతి గురించి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో తెలుసా? సమాజ మందిరం, దేవాలయము, దేవుని మందిరం, సమాజ మందిరం అతడే కట్టించాడంట. హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుంచో కొన్ని సహాయాలు మనకు వస్తాయి, కాదని అంటలేదు. మనమే దేవుని మందిరాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఆనాడు మోషే కాలంలో దేవుడు మందసాన్ని కట్టమన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మోషేతో. ఏమనంటే, ఈ మందసాన్ని కట్టడానికి కావలసిన బంగారు, అంటే మీ ఒంటి మీద ఉన్న తీసి నేను ఇమ్మని అంటలేదు, అర్థమైందా మీకు? ఒంటి మీద ఉన్న వస్తువులు తీసి ఆ వస్తువులతో దేవుని మందిరాన్ని కట్టమని చెప్తాడు, మందసాన్ని కట్టమని చెప్తాడు మోషేతో దేవుడు.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, దావీదు దేవాలయం కట్టాలనుకున్నప్పుడు, మక్కువ కలిగి దేవాలయం కట్టాలనే ఆశతో ఉన్నప్పుడు, ఆ మాట ప్రజల్లో చెప్పినప్పుడు అనేకులు స్పందించి దేవాలయాన్ని నిర్మించారంట. హల్లెలూయా చెప్పండి. దేవుని కడుతున్నామా? వాస్తవంగా దేవుని మందిరము దేవునికే కడుతున్నాం. దేవుని మందిరం ఎవరికి కడుతున్నాం? దేవునికే కడుతున్నాం. ఒక మందిరం అనేది ఉంటే అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు రక్షించబడితే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక కుటుంబం సంతోషంగా ఉంటుంది, కానీ దేవుని మందిరం కట్టుకుంటే అనేక మంది రక్షించబడి నిత్య జీవానికి వెళ్తారు. నిత్య జీవానికి వెళ్తారు. నిత్య జీవం ఇంపార్టెంట్ మనకి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ కట్టవలసిన మందిర విషయంలో కూడా అందరూ స్పందించాలి. అందరూ మీ సహాయాన్ని అందించాలి. దైవజనరాలకి సపోర్ట్గా ఉండాలి. దైవజనరాలకి కుడిభుజంగా ఉండాలి. దైవజనరాలు ఏ మాట చెప్తే ఆ మాట విని ఈ మందిరాన్ని ఒక్కొక్క పని మనం చేసుకుంటూ వస్తే అతి త్వరలో మందిరం సుందరంగా అలంకరించబడుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈ రోజున ఖచ్చితంగా మీ ప్రోత్సాహం ఉండాలి. మీ ప్రోత్సాహంతో పాటు ప్రార్థన కూడా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన కూడా ఉండాలి. అయ్యో మా దగ్గరే ఉంటాయి పాస్టర్ గారు, మేము బ్రతకడమే కష్టం. మీకు విషయం తెలుసా? పేద విధవరాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, కానుకలు పెట్టి దగ్గరకు వచ్చి ఆమెకున్నది 2 కాసులు ఇచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె ధన్యురాలు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఆమె ధన్యురాలు అని చెప్పాడు దేవుడు. ఈ రోజున ఏదున్నా మన సామర్థ్యతను బట్టి మేము ఎలాగ అంత దూరం నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చామంటే, మేము ఏదో మీకు ఇచ్చెళ్ళాలి, ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేయాలి, మాకు అన్నీ ఉండి కాదు మేము వస్తాం. మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము సహాయాన్ని అందించడానికి వచ్చాం. హల్లెలూయా చెప్పండి. మీరు కూడా దేవుని మందిరానికి మీ చేయూతను అందించాలి. ఫుల్ సపోర్ట్గా ఉండాలి. దైవజనుడు లేడు ఇక్కడ, పాస్టర్ గారు మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. అనుదినం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన సహాయం కురిపిస్తుంది. ప్రార్థన ప్రతి ద్వారాన్ని తెరుస్తుంది. ప్రార్థించు, నీ పనులన్నీ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. అందుకని దేవుని బిడ్డలారా, ఆ యొక్క శతాధిపతి గురించి అక్కడున్న మనుషులు అంటారు, ఇతడు యోగ్యుడు, ఇతడు యోగ్యుడు, ఈ మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు, సమాజ మందిరాన్ని అతడే కట్టించాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కొంతమంది చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ వద్దకు వచ్చేటకు నేను పాత్రుడిని కాదు. ఒక్క మాట 7వ వచనం, ఈ లాస్ట్ మాట, అందుచేత నీ వద్దకు వచ్చేటకు పాత్రుడినని నేను ఎంచటలేదు, అయితే మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడు. నేను సహాధికారం 100 మంది సైనికులు అతడి చేతి కింద ఉన్నా కూడా ఎట్టి పరిస్థితిలో గర్వించలేదు. అతడు అహంకారంగా లేడు. అతడు ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని పని చేయమంటే చేస్తాడు, ఒకడు నా పని చేయమంటే చేస్తాడు. అయినప్పటికీ కూడా నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కాదు. హల్లెలూయా చెప్పండి. నీవు నా ఇంట్లోనికి రావడానికి నాకు యోగ్యత లేదు. నేను అంటున్నారు, ఆదివారం చర్చకు వచ్చే వాళ్ళు ఎంతమంది? నెల శరీర రక్త మాంసాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటారా? రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళు ఎంతమంది? మీరందరూ మీ కుటుంబాల కోసం కన్నీళ్లు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు కూడా రక్షించబడతాయి. మీ కుటుంబాలు కూడా రక్షించబడితే అంతకంటే సంతోషం ఏముంటుందండి? మీ కుటుంబాలు రక్షించబడాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఏదో ఈ టైంలో 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తులుగా మనము ఉండాలి. శతాధిపతి అంటాడు, నా ఇంటిలో నువ్వు అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు, కానీ మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటారు, నీలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. హల్లెలూయా. అటువంటి విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ప్రభు కార్యాలు జరిగించునుగాక. ఖచ్చితంగా ఈ మందిర పనులని పూర్తి చేయునుగాక. తన సహాయాన్ని దేవుడు సియోన్ నుండి స్థలానికి అందించునుగాక. ఇచ్చేముగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని యేసునామమున చున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా,
అందరూ చేతులు పైకెట్టి పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ 2 నిమిషాలు స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పాడాలందరూ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి బాల శంకర బాల బాల వీర అందర బాల శంకర బాల ఆరాధన స్తుతి. సంకట తెగిపోవాలి, బంధకాలు తెగిపోవాలి, వ్యసనాలు కాలిపోవాలి, అద్భుతాలు జరగాలి, మందిర పనులు పూర్తవ్వాలి, అద్భుతాలు జరగాలి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నీవే కదా ఆరాధన నీవే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి బలక్షందర సంకేతేశ్వరంలో తెగిపోను కాక, బంధకాలేశ్వరంలో తెగిపోను కాక, ఒక బలమైన అగ్ని దిగును కాకేశ్వరంలో రిబాల శందర బల రిమ ధునిమన వర్షమన ధీరమందర బల ఒక అగ్ని మండును కాకేశ్వరంలో ఈ ప్రాంతము రక్షించబడును గాక, ఈ ప్రజలు రక్షించబడుదురు గాక, దేవాలయము కట్టబడును గాక, ఆత్మల రక్షణ కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక. ఈ సహాయం యేసునామములో భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు. కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. అది త్యాగము ఈ భూమికి వచ్చిన భాగ్యము. నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చు
సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి నీ సర్వమిచ్చిన దాతవు నన్ను హత్తుకున్న స్వామివి ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశిల్చు గానమే నీవు